హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. రాకేష్ మాస్టర్ గారిని దాదాపు 15 ఏళ్లుగా చూస్తున్న ఆయనకెంతో స్నేహితులు అలానే శిష్యులు అయిన బషీర్ మాస్టర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు రాకేష్ మాస్టర్ చనిపోవడానికి వెనకాల రహస్యాలు ఏంటి అనేసి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. అసలు రాకేష్ మాస్టర్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే యాక్చువల్గా మాస్టర్కి ఎప్పటి నుంచో లోపల కొంచెం ప్రాబ్లం ఉందండి. ఎప్పటి నుంచి నాకు ఆయనకు ప్రాబ్లం ఉందని తెలిసి కూడా నాకు 2 years అవుతుంది. 2 years నుంచి మాస్టర్కి లోపల యాక్చువల్గా మాస్టర్కి కామెర్లు అనమాట. పచ్చ కామెర్లు అంటే అవి లివర్కి అవుతాయి అనమాట. పచ్చ కామెర్లు చాలా డేంజర్, జాండీస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. నేను దానికి టాబ్లెట్స్ కూడా చాలాసార్లు కూడా నేను తీసుకుపోయి హాస్పిటల్కి అక్కడికి. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే మాస్టర్ని డ్రింక్ చేయొద్దని చెప్పారు, అంతే. అక్కడ డ్రింక్ చేయొద్దని చెప్పారు. ఇక మాస్టర్ ఏంటంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు బాగా ఆమె కడుపు నిండా అన్నం పెట్టేది, బాగా తినేది అనమాట, మంచిగా ఉండేటోడు. ఎప్పుడైతే ఇక వాళ్ళిద్దరికి గొడవై కృష్ణానగర్ నుంచి గొడవై మణికొండ నుంచి వెళ్ళిపోయి ఎక్కడైతే అబ్దుల్లాపూర్ మెట్టెళ్ళారో అక్కడ మాస్టర్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు పాపం. ఆయనను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. మాస్టర్ అంటే అక్కడ ఒంటరిగా ఉంటాడు. ఇక్కడున్న అమ్మ ఏం చేసేదంటే ఒకవేళ ఆయన ఎంత తెచ్చుకున్నా కానీ దాసి దాంట్లో నీళ్లు కలిపి పోసి ఇచ్చేది. అక్కడ ఏంటంటే అక్కడ ఒంటరి ఉండేటోడు, అక్కడ ఎవరు లేరు. ఆయనతో పాటు ఎవరన్నా తిన్నరా అన్న అని అడిగేటోళ్ళు ఎవరు ఉంటే ఆలేటి బాబాయ్ అన్నం పంపించేటోడు, పెరుగన్నం పంపించాడు. ఆయన కూడా ఒక కొడుకులాగా చూసుకున్నాడు. ఆయన అసలు చాలా గ్రేట్. ఆయనకు మొక్కాలి. అమ్మ తర్వాత మళ్ళా దేవుడు అంటే మా బాబాయ్. ఆయనకి మొత్తం లోపల ఖరాబ్ అయిపోయింది, ఆల్మోస్ట్ లివర్ మొత్తం ఖరాబ్. అంతే. అది మెయిన్ కారణం అయితే అది. అంటే మీరు అంటే రాకేష్ మాస్టర్ చుట్టూ ఎప్పుడు ఒక 10 మంది ఉంటుంటారు కదా, ఆయన ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోలేదా? మాస్టర్ దగ్గర ఏంటంటే ఎవరు చెప్పినా విన్నాడు. మాస్టర్ అట్లా ఒకటే, ఆయన నేను ఏక నిరంజన్, నేనేం చేస్తే అదే, ఆయన ఏం చెప్తే అదే. ఎవరి గురించి కూడా విన్నాడు, ఎవరి గురించి కూడా పట్టించుకోడు. తాగొద్దు డాడీ అని అనుకో, ఊరుకో అంటాడు, అంతే. అట్లా అందుకోసమే ఎవరు ఆయనకు చెప్పే అంత లేకుండే. అదొక్కటే బ్యాడ్ హ్యాబిట్ తప్ప మాస్టర్కి ఏ హ్యాబిట్ లేదు. నిన్ననే ఎస్ఆర్కే ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అయింది. అందులో ఆయన విచిత్రంగా భార్య పిల్లల గురించి ఏం మాట్లాడకుండా తల్లిదండ్రుల గురించి, తమ్ముడు గురించి మాట్లాడారు. నేను రాముడిని, అందుకే నాకు రామారావు అని పేరు పెట్టారు. నా తమ్ముడు కృష్ణుడు లాంటి పనులు చేస్తాడు, అందుకే కృష్ణుడు అని పేరు పెట్టారు. మా అమ్మ నాన్న చాలా బాగా చూసుకున్నారు అనేసి. ఆ వీడియో మీరు చూసారా? ఎప్పుడు తీసారు ఆ వీడియో? అంటే మాస్టరు ఇంకో 2 days ముందు చనిపోతారనగా సెల్ఫీ వీడియో నాకు కూడా చాలా బాధ అనిపించింది. దాంట్లో ఏంటంటే ఆయన విచిత్రమైన మాటలు, అంటే వాళ్ళ అమ్మ ఇన్ని సంవత్సరాలు ఆయన మీడియాలో ఎక్కడ చేసినా కానీ ఎవరి గురించి మాట్లాడలే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఎవరో కూడా చెప్పలే. ఇప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్లో అమ్మ తమ్ముడు పేరు గుర్తు తెచ్చుకోవటం చాలా గ్రేట్. అది చనిపోయే ముందు అలానే చనిపోయే ముందు చిన్నపిల్లలు అవుతారంట, చావు తెలివితేటలు ఎక్కువ వస్తాయంట, తెలివితేటలు ఎక్కువ వచ్చి ఎక్కువ మాట్లాడుతుంటారంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గురించి మాట్లాడటం గ్రేట్ అసలు. అది వాళ్ళ తమ్ముడు గురించి అంటే ఎప్పుడు కూడా ఏ సోషల్ మీడియాలో చెప్పలే. అలాంటిది చెప్పడం అసలు ఎంత బాధ అనిపించిందంటే, అందులో ఒకటి మాస్టర్ సెల్ఫీ వీడియో తీసుకుంటారని కూడా తెలియదు ఎవరికి. సెల్ఫీ వీడియో తీసుకోవాలి డాడీ, సెల్ఫీ వీడియో ఇట్లుంటుంది డాడీ, బర్త్డేలకి ఇట్లా చెప్పాలి డాడీ అని నేనే చెప్పాను. ఫస్ట్ నుంచి మాస్టర్ డాడీ అనే పిలుస్తా. అంటే నాకు ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఆయన బాగా గురువు డాడీ అంతా మేము మాట్లాడుకునేవాళ్ళం. ఆయన తాగినా కానీ ఎక్కువ డ్రింక్ చేసినా కానీ నన్ను ఫోన్ చేసి ఏడున్నారో అది అని తిట్టేది, డాడీ అది అని చెప్పి నేను అంతే అట్లా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు రాకేష్ మాస్టర్ లేనప్పుడు అసలు రాకేష్ మాస్టర్ గురించి 2 మంచి విషయాలు, 2 చెడ్డ విషయాలు చెప్పండి. రాకేష్ మాస్టర్ చనిపోక ముందు ఎప్పుడు కూడా రాకేష్ మాస్టర్ జై కలమ తల్లి జై కలమ తల్లి అనే వాడేవాడు ఎక్కడ కూడా. ఇవాళ నుంచి ఆ వార్డుని ఆయనకి అంకితం కాకుండా, ఆయనతోటి అంతం కాకుండా ఇవాళ నుంచి ఎక్కడ ఇంటర్వ్యూలో కూడా నేను కొంచెం చేంజ్ చేస్తా. జై కలమ తల్లి జై కలమ తల్లి, జై జవాన్ జై కిసాన్, గాడ్ ఈజ్ గ్రేట్. ఈ నినాదాన్ని కంపల్సరీ ఎక్కడున్నా నేను కంపల్సరీ వాడతా. ఎందుకంటే అంత మంచి వాడు మాస్టర్ ఎవరి కోసమైనా వాడాడు, అదే కంటిన్యూ వాడి తీసుకొని వస్తా. ఇంకో రాకేష్ మాస్టర్ చేసే మంచి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయొద్దు, ఎప్పుడు కూడా ఒకరిని చెడగొట్టొద్దు అనేవాడు. అదొకటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా చెడ్డ విషయాలని ఏం చెప్తారు? చెడ్డ విషయాలు అంటే ఇక మాస్టర్కి అయితే ఏం లేదు. ఆయనకు ఒక డ్రింకింగ్ తప్ప, ఇంకోటి డ్రింకింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన ముందు కొంచెం ఎవరన్నా
బిల్డప్స్ కొట్టినా కానీ కొంచెం అది ఇది చేసినా కానీ ఓవర్ యాక్షన్ చేసినా తట్టుకోలేడు. అట్లా అదొకటి ఉంది అంతే. అవును. అయితే నార్మల్గా ఇండస్ట్రీలో ఎవరు చనిపోయినా సరే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తారు. ఈయన ఎందుకని తీసుకెళ్ళలేదు? అతను కొరియోగ్రాఫర్ కదా, కొరియోగ్రాఫర్స్కి అది లేదు. అది ఓన్లీ ఫిల్మ్ ఛాంబర్ అనేది ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్టిస్టుల కోసమే ఉంది. ఓకే. ఈ ఫిల్మ్ కొరియోగ్రాఫర్స్ తీసుకెళ్తే కొరియోగ్రాఫర్ 24 క్రాఫ్ట్స్ యూనియన్ అనేది ఉంటుంది అనమాట. ఆ యూనియన్లో పెడతారు. ఇక అక్కడ సిచ్యువేషన్ అయినా మాస్టర్కి అప్పటికే చాలా లేట్ అయింది. సత్య మాస్టర్ వీళ్ళందరూ వచ్చే వరకు లేట్ అయింది. ఆడికి తీసుకెళ్లే వరకు ఇంకా లేట్ అయింది. అందులో ఒకటి ఆయన సమాధి ఇక్కడే కదా. అదే ఫిల్మ్ ఛాంబర్ ఆడ ఒకటి ఉందిగా, అక్కడ అనుకో ఆడ తీసుకుపోయేవారు. ఇక్కడ సమాధి కూడా ఇంటి దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకెళ్లారు. ఓకే. అంటే రాకేష్ మాస్టర్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, పాన్ ఇండియా వాళ్ళందరితో కూడా వర్క్ చేశారు. ఎవరైనా వచ్చారా ఆర్ లేకపోతే ఏమైనా పంపించడం కానీ వాళ్ళ ఇంటి వాళ్ళకి హెల్ప్ చేయడం ఏమైనా చేశారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, రోజుకి అప్డేట్స్ అవుతున్నాయి. ఫోన్లే కానీ, కొరియోగ్రాఫర్సే కానీ, ఆర్టిస్టులే కానీ, హీరోసే కానీ, సాంగ్సే కానీ అప్డేట్స్ అవుతున్న కొద్దీ డేట్ అయిపోతుంది అనమాట. డేట్ అంటే ఒక హీరోకి ఎంతమంది కొరియోగ్రాఫ్ చేస్తారు. ఆ హీరోతోటి ఎక్కువ సన్నిధానం అంటే ఎక్కువ కలిసి మెలిచి 24 hours ఫోన్లో మాట్లాడే వాళ్ళని గుర్తుంచుకుంటారు. ఇప్పుడు నాకు ప్రభాస్ పరిచయం అయితే రోజు సార్ గుడ్ మార్నింగ్, హాయ్ సార్, నమస్తే సార్ అని కలిసి ఆయనతో ఫోటోలు దిగుతూ వాళ్ళు ఏమైందంటే ఎక్కువ బంధం అనేది ఏర్పడుతుంది. మాస్టర్ వాళ్ళతో కొరియోగ్రాఫ్ చేసింది కానీ ఎక్కువ అనుబంధం లేదు. అనుబంధం ఎవరితో ఉంది? శేఖర్ మాస్టర్ తోటి అండ్ సత్య తోటి, వీళ్ళతోటి అనుబంధం అంతే. ఎక్కువ అనుబంధం యూనియన్ తోటి మాతోటి ఉంది కాబట్టి ఎక్కువ మేము వెళ్ళాం. అదే హీరోలతోటి డైరెక్టర్తో ఉంటే కంపల్సరీ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా పెద్ద హీరో చచ్చిపోతే రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అందరికీ అనుబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ హీరో మాస్టర్ తోటి ఎవరికి అనుబంధం ఉంది? ఆయన సినిమా ఫీల్డ్లో కొన్ని సాంగులు చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు బాగా. సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఫేమస్ ఉన్నారో, ఎవరెవరైతే అనుబంధం ఉన్నారో, ఎవరెవరైతే కలిసారో అందరం వచ్చిన వాడికి. అట్లా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఏమైనా హెల్ప్ చేశారా? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ హెల్ప్ చేశారు. ఇంకోటి ఏంటంటే తెలుగు సినిమా డాన్సర్ సీన్ అని కూడా హెల్ప్ చేసింది. శేఖర్ మాస్టర్ వాళ్ళ పిల్లలకి సపోర్ట్గా కంపల్సరీ ఉంటాడు. జానీ మాస్టర్ ఉంటాడు, మేము ఉంటాం, మా సోషల్ మీడియా కూడా ఉంటుంది కంపల్సరీ. ఓకే. అసలు ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి మరి? ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే ఇక ఇప్పుడు తెలుగు యూనియన్లో మాస్టర్కి కార్డు వస్తుంది. వాళ్ళ మిస్సెస్ కూడా డాన్సరే. వాళ్ళిద్దరిట్లో కార్డు ఎవరిదో కార్డు వాళ్ళ పిల్లగాడికి ఇస్తారు. ఇంకా యూనియన్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది. ఇక సెటిల్ పిల్లగాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు ఆదుకోవటానికి. కానీ మన ముందు మాస్టర్ లేకుండా భయం. మాస్టర్ ఇప్పుడు చనిపోతారని మేము ఎస్తరైతే ఎవరం అనుకోలే. అది అనుకోకుండా ఎక్కువ స్ట్రెయిన్ పడి చనిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవగానే వచ్చారు, చాలా విషయాలే చెప్పారు రాకేష్ మాస్టర్ గురించి.